నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఏ పాములెరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కరిగే, ఏ కర్మయును లేక వెలయునొక్కడికి ని జాతకర్మంబులు సంభవించే, ఏ తల్లి చనుబాలు ఎన్నరెడుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల పాలు త్రావనిరిగే, ఏ హాని వృద్ధుల నెరుగని బ్రహ్మంబు పొదివిటిలో నుద్ది పొందనుందే. ఇంతకుముందు అమ్మ ప్రేమ పాలు తెలియనివాడు మొట్టమొదటిసారి యశోద చన్నుల పాలు తాగాడు కదూ. అమ్మ అన్న మాటకున్న మాధుర్యం తెలుసుకున్నాడు. అయ్య పిచ్చమ్మ, ఒళ్ళంతా చెమట పట్టేసింది, పమిట జారిపోతోంది, కొప్పు ఊడిపోయింది, పువ్వులు రాలి కింద పడిపోతున్నాయి, అయినా నన్ను పట్టుకోవాలని పాపం వస్తోంది, ఇంత ఆయాసపడిపోతోంది, అమ్మని నేను ఇంకా బాధ పెట్టలేనని అమ్మకి దొరికిపోయాడు. దొరికిపోతే గూడ పట్టుకుంది. అదృష్టం, కొడదామనుకున్నది కొట్టలేకపోయింది. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసింది. భగవంతుని యొక్క సౌందర్యం అలా అంటే అలా ఉంటుంది. సంపేద్దామని వచ్చింది పూతన, ఇంకా ఇవిడ కొడదామనుకుంది అమ్మ ప్రేమతో. సిరిమమ్మం వ్రతకంగచూ చటుకొనై శృంగార వేషంబుతో నరుదేనోపునటంచు గోపికలు జిహ్వల్రాక మోహించి అని పోతన గారు దశమస్కంధంలో చెప్పినట్టుగా గోపికలంతటి వాళ్ళు లక్ష్మీదేవి వస్తోందేమో అనుకున్నారు పూతన వస్తుంటే. ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఎత్తి దగ్గర పెట్టుకుని, నాచనుబాలొక గుక్కెడు ఓ చిన్ని కుమార త్రావు మొయ్యన పెదపన్ నీ చెలువ మెరుగవచ్చును నా చెలువము సఫలమగును నిన్నదలక్ష అంది. కాసిన పాలు తాగరా అబ్బాయి, చంపేస్తాను, నిన్నప్పుడు తెలుస్తుంది నీ వికారం ఏమిటో అనుకుంది. కానీ ఆ చిన్ని కృష్ణుడి అందం చూసి పూతన కూడా పొంగిపోయింది. అటువంటిది కన్న తల్లి యశోద పొంగిపోతూ ఆ ఏడుస్తున్నాడు, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, ఇంకా దొంగతనాలకు వెళ్ళనమ్మా. చూసింది, నిన్ను కొట్టను కానీ ఒరే కట్టేస్తాను రా. ఎందుకని అక్కడ అందరూ చూస్తున్నారు గోపకాంతలు, తన గొప్ప కదూ. ఏరా ఎవరికి దొరకవుట నిన్ను వాళ్ళు ఎవరు పట్టుకోలేకపోయారట. పట్టెదనది చలము పొనిన పట్టుట బట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట ఇలా చూపించింది గోపకాంతలు. ఏం నాకు దొరకవా, చూసావా ఎలా పట్టుకున్నాను, ఇప్పుడు నిన్ను కొట్టను కానీ కట్టేస్తాను రై అని వదిలేసి తాడు తేవడానికి వెళ్ళింది అనుకోండి, ఇక మళ్ళీ దొరకడం. అందుకని అలాగే పట్టుకుంది. ఆ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, గౌరవించి మాట్లాడుతుంది కొడుకుని. అందుకని వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్నాయు ఇంచుకయ్యను తెలియరట, చోరత్వం ఇంచుకయ్యను నేరరట, దరిద్రిట్టిని ఎతులు కలరే. అబ్బా మీరు శ్రీకృష్ణుల వారా, పాపం మీకు దొంగతనాలు తెలియవే, వెన్న ఎప్పుడు తినలేదే, తీసిన వెన్నంతా నేనే దాచుకుంటున్నానే, నీకు ఎప్పుడన్నా పెడితే కదూ అని ఇన్ని మాటలు చెప్పి ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుని, తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. వెడుతోంది ఆ కవ్వానికి తిప్పడానికి ఉపయోగించి పక్కన పడేసిన నలిగిపోయిన తాడు తీస్తోంది, తీసుకొస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ వెడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, వదిలేసింది అనుకోండి పారిపోతాడు. ఈ 2 తాళ్ళు ముడియాలి ఎలా. అందుకని ఆ పిల్లాన్ని ఇలా నడుం చుట్టూ, ఇది కృష్ణుడైతే ఇలా నడుం చుట్టూ చెయ్యేసి 2 ముడేసి మళ్ళీ బొజ్జ చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ ఎంత గొప్ప కొడుకురా నాయనా, నా అదృష్టం కొద్దీ పుట్టావురా అంటోంది, మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తాడు చేస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. అయ్యో ఇన్ని తాళ్ళు ముడేసినా తక్కువైపోతుంది ఏమిటి, అట్లయిపోతున్నాను ఏమిటని మరిచిపోయి. అంటే భగవంతుణ్ణి కడతానని కానీ భగవంతుణ్ణి కట్టడానికి ఓ సాధనం ఉందని కానీ అనుకుంటే 2 ముళ్ళు ఉండవు. ఎవరు దాన్ని, ఆ తాడు సరిపోదు, ఆయన లొంగాలి. అందుకే నన్నెవరూ పట్టుకోలేరమ్మా, నన్నెవరూ కట్టలేరమ్మా, కట్టేస్తానని వెంటపడ్డావు, అమ్మతనానికి పట్టాభిషేకం చేస్తున్నా, దొరికిపోతున్నానమ్మా అన్నాడు. వేసేసింది ముడి. చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములను చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆయన సిరి కౌగిటిలో చిక్కడు, లక్ష్మీదేవి అంతటిది కౌగిలించుకుందామంటే చిక్కనటువంటి వాడు. చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, సనకాది యోగుల యొక్క మనస్సులలో దొరకనటువంటి వాడు. చిక్కడు శృతిలతి కావళి, వేదమంత్రముల చేత దొరకనివాడు. చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్, అమాయకురాలైనటువంటి ఒక గోపిక చేతికి దొరికిపోయాడు అమ్మతనానికి. పట్టుకెళ్ళి రోలుకేసి కట్టేసి